మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ లేఖ మనకు తెలిసినటువంటి వాక్య భాగ్యమే. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరికి సిద్ధపరిచినటువంటి వాక్యము, వాగ్దానము. ఇక్కడ చూస్తే మనము 1వ వచనములో, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు, ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి రాయినది. గాయకు లేఖ రాస్తూ ఉన్నాడు. తండ్రి స్థానంలో ఉండి గాయకు లేఖ రాస్తూ ఉన్నాడు. తనను ప్రేమిస్తూ ఉన్నాడు. తన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆత్మగా నడిపించడానికి తన కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు 1వ అధ్యాయంలో 4వ వచనంలో, నా పిల్లలు సత్యములను అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. సంతోషపడుతూ ఉన్నాడు. గాయు ఎంతగానో ఆత్మీయంగా నడుస్తూ ఉన్నాడు. ఆత్మీయలో వర్ధిల్లుచున్నాడు. తన యొక్క జీవితము ఎంతో ఆత్మీయమైనటువంటి జీవితంలో, వర్ధిల్లేటువంటి జీవితంలో ఉన్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. సంతోషపడుతూ ఉన్నాడు. తండ్రికి ఇంకేమి కావాలండి? ఒక తండ్రి స్థానంలో ఉండి కుమారుడు, ఆత్మీయంగా ఉన్నటువంటి కుమారుడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంటే, వర్ధిల్లుతూ ఉంటుంటే, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారికి ఇంకేమి కావాలి? ఇంకేమీ అవసరం లేదని చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనం ఈ ఉదయకాల సమయంలో మనలో కూడా తండ్రి వలె ఆదరించేటువంటి వారు కావాలి. తండ్రి వలె ప్రోత్సాహపరిచేటువంటి వారు కావాలి. తండ్రి వల్లే మనం బలపరిచేటువంటి వారు కావాలి. నేటి దినాలలో అనేకమైన సంఘాలను మనము చూస్తూ ఉంటుంటే ఇలాంటి తండ్రి స్థానంలో ఎవరు కనిపించట్లేదు. ఎక్కడికెక్కడ చూస్తే, ఎక్కడికెక్కడికి మనము ఆలోచన చేస్తే వెనక్కి లాగేసేటువంటి వారే, ఆత్మీయంగా అనేక రకాలలో నిరుత్సాహపరిచేటువంటి వారే కనిపిస్తూ ఉంటారు. నిరుత్సాహమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారే కనిపిస్తూ ఉంటారు. నిరుత్సాహమైనటువంటి బలహీనమ కలిగినటువంటి మాటలను మాట్లాడేటువంటి వారే కనిపిస్తూ ఉంటారు. ప్రోత్సాహపరిచేటువంటివి, ఆత్మీయంగా నడిపించేటువంటివి, ఒక తండ్రి స్థానంలో ఉండి నడిపించేటువంటివి కనిపించట్లేదు. ఏ కాడికి మనము చూస్తూ ఉంటున్నాము. అనేకమైనటువంటి దినాలలో ఉంటూ వచ్చాం. భయంకరమైనటువంటి దుర్దినాలలో ఉంటూ వచ్చినాం. సంఘాల్లో ఏమీ ఏలుబడి చేస్తూ ఉంటుందంటే ఒకరికి ఒకరు హెచ్చించుకోవడము చూస్తూ ఉన్నాం. తగ్గింపులైనటువంటి స్వభావమును చూడలేనటువంటి విధానంలో ఉంటూ వచ్చినాం. తగ్గింపులైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం. తగ్గింపులైనటువంటి జీవితంలో మనము నడుస్తున్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. కారణము మన యొక్క స్వయము, మన యొక్క గర్వము, మన యొక్క అహంకారాన్ని బట్టి మనం అలాగా ప్రవర్తించేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. తండ్రి స్థానములో ఉండి మనల్ని బలపరిచేటువంటి మాటలు కావాలి. తిమోతికు అనేక మందిని బలపరిచేటువంటి విధానము చూస్తూ వచ్చాను. వాక్యముతో బలపరిచేటువంటి విధానము చూస్తూ వచ్చాను. ఒక తండ్రి వలె తను ఎంతగానో ప్రోత్సాహపరిచేవాడు. ఒక తండ్రి వలె ఎంతగానో బలపరిచేటువంటి మాటలు నేను కళ్ళారా చూస్తూ వచ్చాను. నేడు దినాలలో మనం ఇలాంటి వాతావరణం చూడలేకపోతూ ఉన్నాం. ఇలాంటి పద్ధతిలో మనం చూడలేకపోతూ ఉన్నాం. ఏ కాడికి మనుషులను మభ్యపరచాలని, మనుషుల కోసము, ముఖస్థుతి కోసము, మనుషులను వెనకలాగటానికి, ఆత్మీయంగా నష్టపోవటానికి అనేక రకాలుగా పాటుపడుతున్నారే కానీ ఆత్మీయంగా ఎవరు కూడా తన బిడ్డలను పెంచి పోషించలేకపోతూ ఉన్నారు. ఇక్కడ చూస్తే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా తన ఆత్మ వర్ధిల్లుచున్నదండి. దినదినము తన ఆత్మ మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు. మనకు తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము 17 నుంచి, ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటమే. అలాంటి శరీరాన్ని జయించుకుంటూ దినదినము ఆత్మీయతలో మెరుగుపరుచుకుంటూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. శరీరాన్ని పక్కన పెట్టేసి, శరీర కోరికలను పక్కన పెట్టేసి, శరీర ఆశలను పక్కన పెట్టేసి ఆత్మీయంగా తను ఎంతగానో ఉన్నతమైనటువంటి స్థానంలోనికి, వర్ధిల్లేటువంటి స్థానంలోనికి వెళుతూ ఉన్నాడు. మనము చూస్తూ ఉంటాము. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, దయాళత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, సాత్వికము, మంచి ఫలాలతో ఉండినటువంటిదిగా మనము చూస్తూ ఉంటాం. అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు గాయు, అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అందుకని సాక్ష్యము, సంఘం ఎదుట సాక్ష్యము కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు.
యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. మనము చూస్తే 6వ వచనంలో, వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు శరీరాన్ని పక్కన పెట్టేసి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ప్రేమ ఆత్మ ఫలమేనుగా మొట్టమొదటిగా ప్రేమను చూస్తూ ఉన్నాం. ప్రేమలో వర్ధిల్లేటువంటి వాడుగా ఉన్నాడు, సత్యములో వర్ధిల్లేటువంటి వాడుగా ఉన్నాడు, సంఘములో నీతి ప్రవర్తన, ఎంతో మాదిరికరమైనటువంటి ప్రవర్తనకు మాదిరిగా జీవించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ 3 విషయాలు మనము గాయలో చూస్తూ ఉన్నాం. ఈ 3 విషయాలు ప్రేమ విషయంలో, ఆత్మీయంగా ఎదిగే విషయంలో, మంచి ప్రవర్తన కలిగినటువంటి విషయంలో, మాదిరికరంగా జీవించేటువంటి వాడుగా ఉన్నటువంటి విషయములలో గాయు ఎంతగానో మాదిరిగా ఉంటూ ఉన్నాడు. ఆత్మీయమైనటువంటి సంబంధమైనటువంటి జీవితంలో ఎంతో ముందంజలో ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము మనకు 14వ వచనం మనకు తెలుసు. దేవుని కుమారులు ఎలాగో పిలువబడతారు? ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారు వారందరూ దేవుని కుమారులు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క సత్య మార్గంలో నడుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమ కలిగి జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తన యొక్క జీవితము ఆత్మ సంబంధమైనటువంటి జీవితము కొరకే ప్రయాసపడుతూ ఉన్నాడు. పౌలు గారు మంచి పోరాటము పోరాడితేని నా పరుగును కడముట్టించుకుంటుని అని ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఏ విధంగా జీవించుకుంటూ వచ్చాడు, సమస్తమున పెంటతో సమానముగా ఏ విధంగా ఎంచుకుంటూ వచ్చాడో అలాగా గాయు కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో, ఆత్మ సంబంధమైన కార్యాలలో ఎంతో వర్ధిల్లేటువంటి వాడుగా ఉన్నాడు. మనము భౌతికంగా వర్ధిల్లేటువంటిది కాదండి, శరీరకంగా వర్ధిల్లేటువంటిది కాదు. పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఇవి కాదు వర్ధిల్లేటువంటి అంటే, అవి కాదు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మెట్టుకు మనము వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. ప్రేమ, సంతోషము, దయాలత్వము, మనము సాత్వికము, విశ్వాసము, వీటన్నిటిలో మెట్టుకు మనము వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో మనము వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. ఎక్కడ మనము చూస్తూ ఉంటున్నాము, సత్యముతో నడిచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనకు కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనంలో, దేవా నా అంతరంగంలో సత్యము కోరుచున్నావు అని అంటా ఉంటాడు. సత్యము కోరుచున్నావయ్యా అని దావీదు గారు అంటా ఉంటాడు. ఎవరి జీవితంలో పాపము లేకుండా, ఎవరి జీవితంలో అతిక్రమము లేకుండా, ఎవరి జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి పాపము లేకుండా ఉంటుందో వారు హృదయ అంతరంగము సత్యముగా నడిపించబడుతుంటుంది. దేవుడు చెప్పేటువంటి మార్గమును నడిపించేటువంటిదిగా ఉంటుంది. అతిక్రమములతో పాపములతో ఉంటున్నటువంటి ఈ హృదయములో సత్యము లేకుండా, నీతి యథార్థత లేకుండా ఉంటే మనము దేవుణ్ణి సేవించలేము, ఆత్మీయంగా ఎదగలేము, ఆత్మీయంగా మనము జీవించలేనటువంటి వారముగా ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో గాయను చూసి మనము నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి పాఠాలు ఉన్నాయి. అంతరంగంలో సత్యం ఉంచుకుంటూ వచ్చినాడు. ఏ పాపము లేదు, దేనికి విరోధమైనటువంటిది ఏది కూడా లేదు. తన జీవితంలో ఆత్మీయంగా వర్ధిల్లుచున్నాడు. సత్యం విషయంలో వర్ధిల్లుచున్నాడు, ప్రేమ విషయంలో వర్ధిల్లుచున్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటూ ఉన్నాడు. సమస్తము ప్రవీణత కలిగినటువంటి పౌలు గారు చెబుతున్నటువంటి, నేను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడనే అని పౌలు గారు ఒప్పుకుంటూ వచ్చినాడు. మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఒక తండ్రి స్థానంలో ఉండి ప్రేమను చూపించే వారముగా ఉండాలి, ప్రేమను కనపరిచే వారముగా ఉండాలి. ఇలాగా తన యొక్క ప్రేమను చూసి ఎంతో ముచ్చటగా ఉంటూ వచ్చినాడు. గాయు యొక్క తన ప్రేమను చూసి ఎంతో మురిసిపోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. గాయు అంత నమ్మకముగా ఉంటూ వచ్చాడు, అంత యథార్థముగా ఉంటూ వచ్చాడు, సత్యముగా ఉంటూ వచ్చినాడు. గాయు తన యొక్క జీవితంలో ఎంతగానో ఆత్మీయంగా వర్ధిల్లేటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, సంఘాన్ని ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, మనుషులను పొరుగుని ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, తల్లిదండ్రులను ప్రేమించేవాడుగా ఉన్నాడు, అత్తమాలను ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. మన జీవితంలో అలాగా గాయకు కలిగినటువంటి గుణలక్షణాలు మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. మనము కూడా ప్రేమించే విషయములలో మనము వెనకంజలో ఉన్నటువంటి వారముగా ఉంటాము. నీకున్నటువంటి మొదటి ప్రేమను కోల్పోతివి, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం.
మనకు ప్రేమను చల్లారిపోతూ ఉంటుంది. అంత్య దినాలలో, భయంకరమైనటువంటి దినాలలో, అపాయకరమైన దినాలలో ఉంటూ ఉన్నాము. అందుకని మనలో ప్రేమ చల్లారిపోతున్నటువంటిదిగా కనబడుతూ ఉన్నది. మన పొరుగువాడిని ప్రేమించలేము, మన తల్లిదండ్రులను ప్రేమించలేము, మన యొక్క సంఘాన్ని ప్రేమించలేము, మన యొక్క దైవజనులను ప్రేమించలేము, మన అత్తమామలను ప్రేమించలేము, మన యొక్క మామ అత్తలను ప్రేమించలేము, మన బంధువులను ప్రేమించలేము. ఎంతో వెనకడుగులో ఉన్నటువంటి వారముగా, ప్రేమ చల్లారిపోయినటువంటి దినాలలో ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాను. కానీ గాయు గారు తన ప్రేమలో ఎంతకెంతకు ఆత్మలో ఎంత వర్ధిల్లేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తనకు తాను స్థాయిని పెంచుకుంటూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో స్థాయిని పెంచుకుంటున్నాడు. కానీ శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి, శరీరానికి ప్రాముఖ్యతనిచ్చి, శరీరాన్ని సహనంగా జీవించలేకపోతూ వచ్చాడు. ఆత్మానుసారంగా జీవించుకుంటూ వచ్చాడు. ఆత్మీయమైనటువంటి జీవితంలో తను పెంచబడి పోషించబడుతూ వస్తూ ఉన్నాడు. తండ్రి స్థానంలో ఉండి అలాగే నడిపిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము ఈ 3 లక్షణాలు మనము ధరించుకొని ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనము కూడా వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. సత్యముగా జీవించేటువంటి విషయంలో వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. ప్రేమించేటువంటి జీవితంలో వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. మనము ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల విషయంలో ముందుకు జీవించేటువంటి విషయంలో మనం వర్ధిల్లేటువంటి వారముగా ఉండాలి. ఈ 3 విషయాలు మనము ధరించుకొని మనము దేవుని వాక్యములో మనము బలపడాలని, దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగా దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తుతురాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. గాయును మా ముందు పెడుతూ వచ్చినారు. ఆత్మీయంగా వర్ధిల్లుతూ వచ్చాడు ప్రభా. మా జీవితంలో మేము కూడా ఆత్మీయంగా ఎద్దెలటానికి సహాయం చేయండి. శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రభు అనేక రకాలుగా నష్టపోతూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించిన ప్రేమ లేనటువంటి వారముగా, సత్యం లేనటువంటి వారముగా ప్రభా, ఆత్మ సంబంధమైన కార్యాలలో వెనుకంజలో ఉన్నటువంటి వారముగా కనిపిస్తూ ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి. ఈ 3 తలాంతులు మా జీవితంలో ప్రభా మేము ఆత్మీయంగా ఎదగటానికి, వర్ధిల్లింప చేసుకోవడానికి మా జీవితంలో సరిచేయండి అయ్యా. మీ యొక్క వాక్యము మా హృదయంలో నుంచి వాక్యానుసారంగా జీవించడానికి, మీ కుమారులుగా జీవించడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, ఇలాగ ఎవరైతే కొరతగా ఉంటూ ఉన్నారో, ఈ 3 అనుభవాలు ఎవరి జీవితంలో లేదో మా అందరికి దయచేయమని కృప చూపిస్తున్నామని ప్రార్థన చేస్తూ, మీ వాక్యంతో ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధంగా దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.